సో జిగ్రూని ఒక మేల్ లాగా మీ అందరి ముందర పెడతా. సో గైస్ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. మేకప్ చూపి అందమైన దాన చందమామ లాంటి దాన అందమంతా అరే వేసుకో, ఎప్పటికైనా రివీల్ కావాల్సిందే అడుగుతా. ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది. జిగ్రోకి పెళ్లి అయింది అండ్ జిగ్రో ఇన్ని రోజుల నుంచి గెటప్ వేసుకున్నాను. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. ఇక మళ్ళా గంగుని మిస్ అయితేనేమో ఈ లవ్ చూపియాడు నాకు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇవాళ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఫుల్ ఎంజాయ్ అంటే ఏంటంటే జిగ్రోని ఒక అమ్మాయి గెటప్ లో ఇప్పుడు దాకా చూసి ఒక అబ్బాయి గెటప్ లో ఎవరు చూడలే కదా. సో జిగ్రోని అయితే నేనైతే పిలిచిన అనమాట. సో ఇప్పుడైతే నీకు డేర్ ఇస్తున్నా. ఆ డేర్ ఏంటంటే జిగ్రోని మీరు ఇద్దరు పట్టుకొని వద్దొద్దు. నేనేం చేస్తా, ఆ ముఖానికి మేకప్, ఆ కమ్మలు, ఆ విగ్ అవన్నీ తీసేస్తాను. సో గైస్ ఈ వీడియో మాత్రం మీరు చూసి అసలు జిగ్రు ఎట్లాంటి రూపం ఉంటది, జిగ్రుది జిగ్రు ఒక అబ్బాయి లాగా ఎట్లా కనిపిస్తుంది అనేది చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు అనమాట. సో జిగ్రుని ఒక మేల్ లాగా మీ అందరి ముందర పెడతా. సో గైస్ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో జిగ్రు అయితే రాగానే వీడియో అయితే స్టార్ట్ చేస్తా. సో గైస్ స్టే ట్యూన్. 20 minutes later. సో గైస్ ఫైనల్ అయితే జిగ్రు అయితే వస్తుంది అనమాట. తెలియదు తిని ఆ పక్కన పెట్టు మళ్ళీ తిన పట్టుకోరా జిగ్రు. జబర్దస్త్ అనమాట. నీకు మంచి ఆపర్చునిటీ ఉంది. చూసి షాక్ అవుతావు అనమాట. బండి ఆడ పెట్టి అన్నీ స్టాండ్ పెట్టి లేబర్ పట్టు. इरफान पकड़ रहे पकड़ तुम पकड़ మేకప్ పతంగ్ కూడా రూపం చూస్తారు అన్న ఉబ్బరు చూడరు, అందరు చూస్తారు. ఉబ్బరు చూడరు. ఇంకా జల్లి రా లైట్ ఆశనే అది తులుపుతాం. ఎందుకురా మీరు ఇంతగానో కుళ్ళు పెట్టుకుర్రా మీద? నువ్వు అంటే ఇప్పుడు జిగురు మేకప్ తీస్తే ఎట్లున్నాయి?
అదో అయిపోయింది ఇక, మొత్తం రివీల్ అయిపోయింది ఇంకేం ఏంది రివీల్ అయ్యేది ఆల్రెడీ అని ఇలా పెట్టు ఇలా పెట్టు ఇలా పెట్టి ముఖం ఇలా పెట్టు. జిగురు ఎంత స్మార్ట్ ఉంటారు మీరు అందరు చూసే షాక్ అవుతారు అనమాట. మేకప్ చూపి అమ్మా అబ్బా, ఇంత మైలు వచ్చింది చూడు పెట్టుకోదు ఇప్పుడు పెట్టుకోదు తీసుకురా తీసుకురా ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. దాంట్లో చూద్దాం వాళ్ళు లిప్స్టిక్ లిప్స్టిక్ అటు ఇక్కడ ఆమెకి ఎంత ఆనందం చూడు ఎంత అన్న వాయిస్ చేంజ్ చేయమని మొగోళ్ళ లెక్క. అదేం గొంతు పెట్టొచ్చింది ఏమన్నా మంచిగా ఆగు మొత్తం మొత్తం లిప్స్టిక్ ఆగు ఇక్కడ ఇక్కడ మొగోళ్ళ లెక్క ఉందా? మొబైల్ పోయినా వస్తుంది కిలో అయ్యో చేతిలో కూడా ఇగో ఎంత వచ్చింది చూడు. అది మేకప్ అన్న ఏం మీరు ఇదంతా పెడతారా అన్న వీడియోలో దరిద్రంగా ఉంటది అన్న. ఎందుకన్నా ఇంతగానో కక్ష కట్టి నా మీద స్మార్ట్ ఉన్నాడు చూడు కమల్ తీరి నా సిగల ముడుచుకుంటా మా అమ్మ కూడా నవ్వుతుంది మా అమ్మ షాక్ అవుతుంది. దేకో ఆంటీ కైసా కర్రే కర్రే तुम बॉय से देखे देखी ఇర్ఫాన్ అరే సల్మాన్ అవి బండి ఓకే బండి సో గైస్ ఇప్పుడైతే మీరు చూసినట్లయితే అక్క మస్తు సంతోషిస్తుంది. అక్కడ మనకి రెడ్ వైట్ కూడా తెచ్చిచ్చింది. ఇన్ని రోజులు అక్క ఎంత కొల్లుకుంది. ఇమ్రాన్ పక్కన జిగురుని చూసి అయితే ఇప్పుడైతే మీరు చూడొచ్చు. బాత్రూమ్ లో వాటర్ పోయొద్దని చెప్పి హెడ్ వైప్స్ ఇచ్చిన. అయ్యో ఏమన్నది చెప్పేది కట్టప్ప చెప్పిండు సో కామెంట్ లో చాలా వచ్చినాయంట జిగురు మేల్ గెటప్ లో ఎట్లుంటాడు ఏంది మెయిల్ గెటప్ అంటే ప్యాంట్ షర్ట్ వస్తాయి కదన్న ఇట్లా మేకప్ తీయడం కరెక్ట్ చెప్పు. కరెక్టే 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 పబ్లిక్ ఇవ్వాలి మాకు కట్టబడి అందరు వీళ్ళు సాగుడు జరు వీళ్ళు అందరు షాక్ అవుతారు వీళ్ళు అరే ఓరోరు ఉన్నారు అందరు విజయ్ శ్యామ్ వాళ్ళు ఏడున్నారు కింద ఉండాలా విజయ్ శ్యామ్ వాళ్ళు ఏడున్నారు మార్చేద్దాం అనమాట నా బట్టలు ఇస్తా పోయి నా బట్టలు వేసుకొని ఒక వస్తా. షర్ట్ నా టీ షర్ట్ పైనకి వేసుకో, పైనకి వేసుకో. ఉండాలి ఒట్టి టీ షర్ట్ పైనకి వేసుకో. గలీజ్ ఉంటదన్న ముఖేష్ కథ కనిపిస్తుంది నాకు దగ్గరికి జూమ్ లో చూడు. రెండు కాయలు అమ్ముకున్నా అట్లనే కనిపిస్తుంది ముఖేష్ లెక్క. చూడు నరేష్ సేమ్ జిగురు అయితే మనం టీ షర్ట్ ఇస్తున్నాం అనమాట బయటికి పోను బయటికి వెళ్ళిపో మీరు కూడా చల్. ఇదేదో ఉంది అర్థమవుతుంది గంగు. చేంజ్ చేసుకో చేంజ్ చేసుకో ఈ మనుషులు ఇంతగానమ్మా ఇంత కుళ్ళు కుతంత్రం ఉంటే బావు పడారు అర్థమైందా మనుషులు ఎప్పుడు? ఉడి జా ఉడి ఉడి జా ఇంత ఆనందపడుతుంది. ఏడుస్తున్నాడు ఇంకా సరే గో వాడు వాడుకో వేసుకో పట్టుకో మీరేం పట్టుకోవద్దు మీరు బయటికి ఉండండి. మేము ఉంటాం మళ్ళీ నీకు ఎందుకు వేసుకోరా జల్దీ మేకప్ ఇట్లా వచ్చిందంటు కిలో ఆయే వీడు భయపడతాడు. రైట్ ఏ, అది చిక్కు అయ్యో, భయపడుతున్నాడు. ఏ, కట్టప్ప, చిక్కు ఏకదాని. ఏమంటివి ఏమంటివి నీతిగత చేతులు ఉంది నేను లేదంటువా నేను
ఖరాబ్ అవుతుందన్న 25,000 అది. ఏ 150 రూపాయలు అవి. రేపు పోలేనా? అది original రేట్ పెట్టాలి. అవునా సో గైస్ మీకు ఈ ఆదివాసి హీరో అదే నాకు హైలైట్ ఉంది. మా అమ్మ చూడు. అరే ఇట్లా ఒక రోడ్ షో చేసామా ఇట్లా గుర్తుపడతలేదు చూద్దాం అని ఇట్లా గుర్తుపడతలేదు అందమైన దాన చందమామ లాంటి దాన నీ అందమంతా చూసి సో మీరు ఇట్లా చూడొచ్చు హెయిర్ మీరు అరే నా కొడుకు నాకు గుర్తుపడుతున్నాడు. ఒకసారి వాళ్ళు హాయ్ అన్న నేను వీడియో అన్నాడు ఇంకైతే నరేష్ కి పెడితే నరేష్ ఇది కనిపిస్తుంది. ఏ మస్తు వేసుకో మీరు కామెంట్ చేయండి నరేష్ కి ఎట్లా అనిపిస్తుందో పక్క. లేడీ గిడవే నెక్స్ట్ నీకు అన్నా ఏ పొద్దున మస్తు ఉన్నావురా భయ్ నీ అమ్మరే. అరే భయా ఇది వేసుకో జిగురు ఏడుస్తుంది ఒక 2 నిమిషాలు ఇది వేసుకో కళ్ళు మూసుకుంటా మన నేను వేసుకోను. కళ్ళు వేసుకో వేసుకో ఎందుకు ఏడుస్తున్నావు అదే బాగా పడుతుంది ఒక జాగాలో మూల ఇక్కడ అరే వేసుకో ఎప్పటికైనా రివీల్ కావాల్సిందే అడుగుతా రివీల్ చేస్తారా అన్న? ప్యాంట్ షర్ట్ తీసుకొని రమ్మంటే వస్తుండే కదా నేను. వద్దు ఇట్లా మసాలా ఏమైంది? ఏమో నిజంగా బట్టలు ఇప్పేసినామన్నా అదే కదా. అడుగుతా దాంట్లో ఏ కాగో వాడు కూడా చూస్తాడు నువ్వు ఏడుస్తావు మమ్మల్ని ఎవరు? ఏడుస్తుందా? ఏడుస్తుండు అక్క నా వల్ల నాటకాలు వేస్తున్నా నాకు తెలియదు నువ్వు కూడా ఇవ్వనే వీడియో తీస్తున్నా. నిజంగా చెప్తున్నా. నువ్వా కట్టప మీకు మాత్రమే విగ్రహం. నాకు తెలియదు వీడియో తీస్తున్నాను. దా, పోనీ, దా. అది వేసుకోదా నాకేం తెలుసు నా మీద వేస్తున్నా అన్ని అరే, కలిసి. ఏడుస్తున్నా నువ్వే చెప్పినావు మరా నాకేం తెలుసు మీరు వీకి నువ్వే చెప్పినావు. కరెక్ట్. ఆ కంటెంట్ ఎవరు చెప్పారు మన ఇట్లా నీడ నుంచి ఇక్కడ రా. 150 రూపాయలుగా విగ్గు కాకది ఏ కోడ్ వాళ్ళ మమ్మీ కూడా చెప్తుంది ఇట్లా ఇట్లా చేసినందుకు బాధపడుతున్నాని. సో ఈమె ఈ స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డది, ఎన్ని ప్రశ్నలు తిరిగింది. ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు జిగురు కాదు, ఏం టెన్షన్ తీసుకోక, ఏం కాదాడా. మా అన్న చెప్పినట్లు అవుతుందాడా, నువ్వు ఏడిస్తే ఏం కాదు. అన్న చెప్తాడు కదా. ఇప్పుడు నీకు ఎందుకు బాధపడుతున్నావు ఆ విషయం కూడా చెప్పరాదు. ఆ విగ్గండి ఇచ్చేవా అయిపోతుంది అరే జోకులు చేసి సో గైస్ మీ అందరు జిగురు అయితే చాలా ఫీల్ అవుతుంది. నేను మేకప్ తీసిందేమో అనుకున్నాం కానీ ఆ బిగ్గు అందరు మేము వేసుకుంటుంటే బాధపడుతుంది అనమాట. సో నాది కూడా మీరు తీసుకుంటే ఎట్లా అన్నట్టు. సో గైస్ ఒకటి మీ అందరికి ఒకటి చెప్తా, ఇట్లా లేడీ గెటప్ వేసుకొని రోడ్ల మీద తిరగాలన్నా రోడ్ మీద చేయాలన్నా జిగురు జిహెచ్ఎంసీలో జాబ్ చేసేది. కానీ మార్నింగ్ ఆ గెటప్ లో పోతుంది, 2 o'clock ఆఫీస్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వీడియోలోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు దాకా ఎప్పుడు మన దగ్గర జిగురు పైసలు కూడా తీసుకోలేదు అండ్ ఎప్పుడు ఫోన్ చేసినా ఈ కంటెంట్ ఉంది అంటే ఇది నేను చెయ్యా అని చెప్పదు అనమాట. సో ఏది ఉన్నా చేస్తుంది. సో బయట వచ్చే ఇంత కష్టపడ్డది అనమాట. సో ఒక గెటప్ ఒక ఇది చెయ్యాలి అంటే లేదు నేను చెయ్యా అని ఎప్పుడు చెప్పలేదు, అన్నిటికీ ముందు వచ్చి చేసింది. అండ్ వేరేళ్ళు అదే వేరేళ్ళు ఉంటే ఈ మాటికి గెటప్ కూడా తీయనియరు అనమాట. సో జిగురుకి పెళ్లి అయింది అండ్ జిగురు ఇన్ని రోజుల నుంచి గెటప్ వేసుకుంది. కష్టపడ్డోడికే దైవం తోడుండదా సో ఎట్లా అనిపిస్తుంది జిగురు? చాలా మంది కామెంట్ పెట్టారు ఒరిజినల్ జిగురు ఎట్లుంటది అని. కాదు ఇది చూడ అర్థమవుతుంది నాకు. ఒక 2 నిమిషాలు టీషర్ట్ వేసుకో. ఒక్కసారి జిగురుకు అయితే ఫుల్
మొగల బట్టలు అయితే మనం అయితే చూడబోతున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసి చాలా మంది ఉన్నారు జిగ్గుకి చూపిస్తే జిగ్గువా లేదా అని గుర్తుపడతారా లేదా అనేది. శ్యామ్ విజయ్ వాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకి ఇంకా తెలియదు. జరగండే దుమ్ములే పుంత కాసు వచ్చనండే అన్న టీషర్ట్ ఇది. మెంటల్ మజా కాదు. శ్యామ్ విజయ్ వాళ్ళకి ఫోన్ చేయవా? మహేష్ అన్నకి జై. అరే 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 కుర్రోడు సూపర్లో పోలెడున్నది నాటలో. అరే ఇంత పొట్టిగా ఉన్నావు తెలుసా? హైట్ తగ్గుతారా అన్న? లేదు ఇందాక హిల్స్ లేకపోయినా కూడా ఒకటే వేసుకుంటా అక్క. ఏం చెప్పాలా మహేష్, నీ ఏజ్ ఎంత? మహేష్ కి 2 పిల్లలు ఉన్నారు. నీ ఏం చెప్పు? 32. సిగ్గున్నారు కొంచెం. 50 అని చెప్పుకొని అమ్మ 10 వీడియోలు మొత్తం అదే చేస్తున్నారు. 29. నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? ఇంకా చొన్ని మొల్లిగా నీ ఏజ్ ఎంత? 25. నా ఏజ్ 42. ఏం 42? మరి ఎంత? అక్కడ చెప్పు. ఆమె చెప్తుంది చెప్పు. 34. సో ఇప్పుడైతే జిగురుని ఇట్లా తీసుకోయి ఇంకా కొంతమంది రియాక్షన్ ఎట్లు అసలు అయిపోయి వీడియో తీసుకోండి ఒకసారి. చాలా మంది ఉన్నారు. కాళ్ళు మొక్కుతారు. మహేష్ అన్న చెప్పుకో. ఫీల్ అవుతున్నావు లైట్ ఇజ్జత్ పోయినట్టు అనిపించదా అన్న? మేకప్ తీసేసి ఎందుకు ఇజ్జత్ ఏం లేదు. ఏం కాదు, ఏ రోజుకైనా తెలిసేది. అవును తెలియని ఆల్రెడీ రివీల్ చేసారు కదా కడప. ఇప్పుడు నువ్వు వాంటెడ్లీ వీడియో పెట్టి వీడియో పెట్టి నేను ఎప్పుడు అంటే ఇప్పుడు కామెంట్లు ఏం చేస్తా అది చేస్తారా? అన్ని చేస్తారా? చేస్తారు. నేను కూడా మరి కామెంట్లు పెట్టకుండా సబ్స్క్రైబర్స్ పెట్టింది నేను ఏం చేయలేదు. రేపటి నుంచి చూడని చూస్తాడు నన్ను ఉవ్వాడు చూడాడు. ఫీల్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు ఒక్కొక్కటి చెప్తా. దీని ప్రైస్ ఎంత? 25,000. ఒకసారి మైక్ 25,000 రూపీస్ విగ్. ఈమె ఒక కంటెంట్ గురించి విగ్ అయితే తీసుకుంది అనమాట. ఇంకా నువ్వు మొత్తం చీరలు గీరలు అన్ని ఇప్పుడు దాకా ఉన్న వరకు ఎన్ని పైసలు పెట్టి తీసుకున్నావు? బానే అయినా అంటే కుట్టిస్తాం బట్టలు. చెప్పు. ఒక డ్రెస్ మినిమం 900 ఉంటది. ఒక డ్రెస్ మినిమం 900 ఉన్నాయి. ఎన్ని జతలు ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర 40 ఉన్నాయి. మీకు ఇంకోటి చెప్పాలా, ఈమె దగ్గర నుంచి చీరలు చాలా మంది వచ్చి తీసుకుంటారు. ఈమె దగ్గర మా వైఫ్ కూడా మీ దగ్గర ఏమేమి తీసుకుంది? బ్లాక్ కలర్ శారీ ఒకటి తీసుకుంది. మళ్ళీ ఇచ్చింది. హారిక వాళ్ళు లంగావణిలో డ్రెస్సెస్ తీసుకుంటారు. అందరు బుటెక్ అంటే ఏంది? బట్టలు కుట్టదు అన్న, షాప్ లాగా స్టిచ్చింగ్ అంటే డిజైనింగ్ చేసి ఇచ్చాలా? ఇచ్చేస్తారు. నాది నాకు మళ్ళా వేసుకొని ఇచ్చేస్తారు అంతే. అంతేనా? నేను వేసుకునేవి చూసి నచ్చి అడుగుతూ ఇస్తున్నా అంతే. అంటే నీది అట్లా ఏమైనా బిజినెస్ ఉందా? నీది ఏమైనా ఉంటే చెప్పు. అది కూడా ఉంటే అన్న ఇప్పుడైతే తీసేసిన, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏందది? చిన్మయ ఫ్యాషన్స్ అని బోటెక్. సరే గాయస్, నిజంగా అంటున్నా, ఈమె వేసుకొని వచ్చే బట్టలు మీరు చూస్తే షాక్ అవుతారు అనమాట. అండ్ ఈమె మంచి మేకప్ ఆర్టిస్ట్ కూడా. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు గంగు ఇట్లున్నాడు కదా, కొంతసేపట్లో తెల్ల చేసేస్తుంది అనమాట. సో అట్లాంటి క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయి, అట్లాంటి టాలెంట్ మీ దగ్గర ఉంది. సో గైస్, నేను నిజంగా అంటున్నా, ఇట్లా లేడీ గెటప్ వేసుకొని ఎన్ని నెలలు అవుతుంది నా దగ్గరకు వచ్చిన? 7 months. 7 months నుంచి ఇప్పుడు దాకా లేడీ గెటప్ లోనే ఉంది. నేను ఒకటే అన్నాను, నువ్వు మొగోళ్ళక నాకు కనిపించితే మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు మళ్ళా నా ముందరికి రావద్దు, నువ్వు ఆడనే కట్ అయిపోతావు అని. అదే భయం ఎక్కువ ఉంది ఇప్పుడు నాకు, అదే బాధ ఎక్కువ ఉంది నాకు. మొగోళ్ళక నా ముందట రాకు, ఎప్పుడున్నా నువ్వు ఒక అమ్మాయి లెక్కనే ఉండు అని చెప్పినా నేను. నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు ఒక బాయ్ లెక్క ఎప్పుడు కనిపించలే. ఫస్ట్ టైం ఇది మీ అందరి వల్ల ఇది చేసిన అనమాట.
సో ఆమె కూడా దీనికి యాక్సెప్ట్, వీడు కూడా దీనికి యాక్సెప్ట్ వీనికి పప్పు గిప్పు ఏమన్నా నా చిన్న ఏడైనా పప్పుకి ఏడైనా పోతే నేను రావద్దు అంట. ఎందుకంటే ఇప్పుడు తాగుంటారు, అమ్మాయిలా ఓరా అనేది చూడరు. ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు నడుము గిడుముకి ఇచ్చిర్రు నీకు? లాస్ట్ టైం పబ్లిక్ ఇచ్చిర్రు. తాగినాక అట్లా అయిపోతుంది అనమాట. సో నేనైతే తీసుకోను, ఎందుకంటే ఉట్టిగానే మన మళ్ళీ ప్రాబ్లం కాగల ఎందుకు అని చెప్పి. కానీ ఏడైనా కుట్లాటైతే మాత్రం జిగురుని పక్క తీసుకోతా, ఎందుకంటే జిగురు కొట్టేస్తుంది కొడతా. నిజం. అయితే జిగురు డాన్సర్ అంటే ఇంకా డాన్సర్ డేంజర్ అందరికి తెలుసు ఇప్పుడు ఏ అవసరం లేదు. గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మీ పేరు గెటప్ వేసుకోవడానికి ఒక కారణం అంతే. ఎందుకు అని అంటే ఎక్కడ గుర్తింపు లేకుండే. ఈ బాయ్లా చాలా చేసిన, షోస్ చేసిన, టీవీ షోస్ చేసిన, అన్ని చేసిన. ఇక లాస్ట్కి గెటప్లో అయితే కొంచెం గుర్తుపడతారు అని చెప్పేసి అని మీ దగ్గరికి వచ్చిన. ఎన్ని రోజులు తిరిగినావు మా దగ్గర రాని? నేను 3 years 3 years తిరిగినావు. ఎప్పుడు 3 years తిరిగి ఇవాళ ఫేమ్ అనేది ఎన్ని రోజుల్లో వచ్చింది? 7 months లో వచ్చేసింది. 7 months లా. అంటే నీ కష్టం కూడా ఉంది, ఉట్టి రాదుగా, కష్టపడితేనే. ఒక మనిషి ఏదైనా చేయడానికి సిద్ధం ఉంటే. కానీ చాలా హ్యాపీ. కానీ సడన్ గా బాయ్ గెటప్ అనగానే కొంచెం టెన్షన్ ఫీల్. బట్ నేను రేపటి నుంచి మళ్ళీ గంగుని మిస్ అయితేనేమో, ఈ లవ్ చూపియాడు నాకు. మంచి లవ్ చూపించేటాడు గంగు. స్టెప్ జిగురు దేనికైనా సిగ్గుపడదు అనమాట. అయితే ఇప్పుడు దాయి దామా మీద ఒక స్టెప్ అనమాట. కూర్చుని అంతే. అందరికంటే ఎందుకంటే 24 గంటలు మేకప్ ఉంటది ఆమె ముఖం మీద. 24 గంటలు ఉండాలన్న. 2 వరకు నేను జాబ్ చేసిన తర్వాత ఏం లేదు వాయిస్ ఎందుకు ఇట్లేదు ఏమో నా తెలియదు. వాయిస్ అయితే నాది అడుగు లేదు. హాయ్ హాయ్ అంటే 7 months నేను నుంచి అట్లుంది కదా? హాయ్ అంట. మరి ఇప్పుడు హాయ్ అంటున్నా. మళ్ళా ఏమైందిరా ఇట్లా అట్లాను. మహేంద్రాబాయ్ అయ్యా. అరే తురే కొట్టు అంతే. అలవాటు అవుతుంది గెటప్. అన్ని రోజుల నుంచి ఒకటే వాయిస్ లో మాట్లాడుతుండే, ఇప్పుడు చేంజ్ అయింది. అరే తురే ఎట్లా కొంచెం చేంజ్ కానికి టైం పడుతుంది అనమాట. సో మార్నింగ్ నీకు ఆఫీస్ లో గుర్తుపడుతుండేనా అందరు? నువ్వు అది వస్తున్నప్పుడు నువ్వేనా లేడీ గెటప్ వేసుకున్నా? అందరు చూస్తారు అన్న, మా సార్లు చూసారు, మా డీసీలు అందరు చూస్తారు. డిప్యూటీ కమిషనర్ కూడా చూసి అరే వీడియోలు బాగున్నారా అని చెప్తుండు. అచ్చా. సో మన కంటెంట్ అట్లాంటిది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ జిగురు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక నీకు సెలవు. జిగురు మళ్ళా చూడాలనుకుంటున్నారా ఈ గెటప్ కామెంట్ చేయండి. ఏదైతే కావాల్సింది ఏంటంటే లేడీ గెటప్ ఉంటేనే బాగుంటది అనమాట. అరే మైగాడు ఇప్పుడు మైగారు రా ఇప్పుడు ఏం కాదు. ఇక సో లాస్ట్ కి నేను ఏమనుకున్నా అంటే కట్టప్పకి ఏ అమ్మాయి దొరకకపోతే ఫైనల్ అయితే వచ్చి కదా. ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీరు అగో హారిక చూడు ఎట్లా నవ్వుతున్నారా? పని చేయను, పని చేయి పళ్ళు ఎవరు నవ్వుతే వాళ్ళ పళ్ళు బయట పడతాయి. జిగురు పేరు మహేష్ అనమాట. సో మీరు ఏ గెటప్ లో చూడాలనుకుంటారు అనేది, ఎందుకంటే లేడీ గెటప్ ఉంటేనే బాగుంటది. మనం ఒకరు లేరు కదా అన్న, ఎప్పటికే నేనే సార్. ఒక నెల గంగుకి లేడీ గెటప్ లో ఎంతమంది చూడాలనుకుంటారు? ఇప్పుడే తీసుకోవాలి ఒక నెల. నేను వేసుకుంటానా?
జిగురు నాకు తయారు చేస్తా మంచిగా అన్ని కొట్టాను వాళ్ళ సోదరి పక్క లంగవని గిట వీడు ఒకసారి వేసి అవు అన్న పూలు నడుము ఆ పుట్ట మొత్తం బయట పడ్డది. కట్టే కూడా వేయాలి అరే చేద్దాం ఒకటి చేద్దాం చీర చలో రైట్ బై బై